హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కమ్మనైన కాకరకాయ పులుసు చేదు లేకుండా, కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా తృప్తిగా ఈ కాకరకాయ పులుసు ఇష్టంగా తినేస్తారు. అయితే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను 600 గ్రాముల కాకరకాయ తీసుకున్నాను. కాకరకాయ చేదు ఇష్టపడని వాళ్ళు పైనున్న రఫ్ సర్ఫేస్ బుడుపులు లాంటివి వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా తీసేసుకోవాలి. అయితే అన్ని కాకరకాయలకి తీసేసుకుంటే చేదు అనేది తగ్గుతుంది. చేదు ఇష్టపడే వాళ్ళు ఆ బుడుపులు అంటే రఫ్ సర్ఫేస్ అనేవి తీయకుండా ఉంచేయచ్చు. కాకరకాయకి ముందు వెనుక భాగం తీసుకుని సన్నగా 1 ఇంచు డిస్టెన్స్లో ముక్కలుగా చక్రాలుగా తరుక్కోవాలి. ఇలా తరుక్కుని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. అయితే ఇందులో విత్తనాలు ఏవైతే ఉన్నాయో ముదురువి అవి తీసేసుకుని లేత విత్తనాలు ఉంచుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. విత్తనాలు ఇష్టపడే వాళ్ళు అవి కూడా ఉంచుకోవచ్చు. ఈ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని చేదు తీసేయచ్చండి. ఒకవేళ మాకు చేదు ఇష్టం అనుకుంటే ఈ ప్రాసెస్ని స్కిప్ చేయండి. ఉప్పు పసుపు వేసి 1 గంట సేపు ఊరబెట్టినట్లయితే కాకరకాయలో ఉన్న చేదు అనేది కిందకి దిగిపోయి మనకి చేదు లేకుండా ఉంటుంది. అయితే దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా కడుక్కుని అందులో పిక్కలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ పులుసుకి నేను 2 మీడియం సైజు టమాటాలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. 1 గంట సేపు తర్వాత కాకరకాయల్లోంచి రసం అనేది కిందకి దిగిపోతుంది. పిడికలు బిగించినట్లయితే చక్కగా, ఇంకా ఏవైనా చేదు అలాంటివి మీకు ఇష్టం లేకపోతే ఈ ప్రాసెస్లో ఈ విధంగా వీడియోలో చూపించేటట్టు పిండినట్లయితే అందులోంచి రసం అయితే బయటకు వచ్చేస్తుంది. అయితే ముక్కలన్నీ చక్కగా తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. అయితే రొటీన్గా కాకుండా ఈ కాకరకాయ పులుసుకి ఒక స్పైస్ పౌడర్ అయితే తయారు చేసుకోవాలండి. దానికి నేను ఒక బాండీలో 2 స్పూన్లు నూనె వేసుకుని 1 స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 పెద్ద స్పూను నువ్వులు వేసుకోవడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 6 నుంచి 7 ఎండుమిరపకాయలు, ఇంగువ నేను ముక్కు ఇంగువ తీసుకున్నానండి, మామూలు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుంటే పౌడర్ అనేది మనకి రెడీ అవుతుంది. రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. అసలే కాకరకాయ చేదుగా ఉంటుంది, మళ్ళీ మెంతులు వేస్తే ఇంకా చేదైపోతుంది కదా అని అనుకోవద్దు. ఏ పులుసుకైనా మెంతులు వేస్తే కమ్మదనం అనేది వస్తుందండి. అయితే ఇవన్నీ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక అదే బాండీలో 2 నుంచి 3 స్పూన్లు నూనె వేసుకుని మనం ఏవైతే కాకరకాయ ముక్కలు పెట్టుకున్నామో అవన్నీ ఇందులో వేసుకుని వేయించుకోవాలి. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, కాకరకాయలు చేదు అస్సలు ఇష్టపడని వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదు మేము చేదు తింటామనుకున్న వాళ్ళు మీడియంగా వేయించుకుని ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి. అయితే మళ్ళీ అదే ప్యాన్లో 4 నుంచి 5 స్పూన్లు నూనె వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, మళ్ళీ కొంచెం ఇంగువ, 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేయించుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అయితే ఉల్లిపాయ ముక్కలు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకుండా మీడియంగా వేయించుకుంటే మంచి రుచి ఇస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల మనకి ఏంటంటే పులుపు కూడా దిగి చింతపండు పులుసు మనం ఇప్పుడు వేసుకుంటాము. అలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలకు కూడా మంచి పులుపు అనేది పడుతుంది. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి కూడా చక్కగా పులుపు దిగి చాలా టేస్టీగా ఉంటాయి. అయితే మనం ఇందాక చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు కూడా ఇందులో వేసేసి 1 కప్పు నీళ్లు వేసి లో ఫ్లేమ్లో పులుసుని ఉడకపెట్టాలండి. ఏ పులుసుకైనా మంచి టేస్ట్ రావాలంటే ఎక్కువ ఉడుకుతూ ఉంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. 1 కప్పు నీళ్లు వేసుకుని మీ కన్సిస్టెన్సీ ప్రకారం ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. అలాగే చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకున్నానండి. మీకు ఒకవేళ బెల్లం అనేది ఇష్టం లేకపోతే ఇది మీరు స్కిప్ చేయొచ్చు. కానీ బెల్లం వేయడం వల్ల టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది. ఉప్పు పులుపు కారం అనేవి బ్యాలెన్స్ అవుతాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇందాక మనం ఏదైతే మిశ్రమం మిక్సీ చేసి పెట్టుకున్నామో అది కూడా ఇందులో వేసి ఒకసారి అంతా చక్కగా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 20 నిమిషాలు ఉడకపెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి.
ఈ పౌడర్ ఏదైతే మనం చేసుకున్నామో అది మీరు ఏ పులుసుకైనా వాడుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పెట్టుకున్నట్లయితే 10 to 15 days మనకి నిలువ ఉంటుంది. అయితే ఈ పులుసు పొడి చేసుకుని ఇదే విధానంగా ఈసారి కాకరకాయ పులుసు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టపడతారు, పిల్లలు కూడా తింటారు. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.